హాయ్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా 2 డేస్ నుంచి ఫుల్ బిజీ ఉండే. బయట తిరుగుతున్నా. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా తిరిగిన. పొద్దున పోయి సాయంత్రం రావడము. ఒక ఐటమ్ గురించి అంటే షాపింగ్ అని చెప్పేసి అంతా ఇంక తిరుగుతున్నా. అంటే మా అబ్బాయి కూడా నా ఎంబడే ఉన్నాడు. అయితే అంత బిజీ ఏమని మీరు అనుకుంటున్నారు కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అది. ఇంకా చెప్పను, నేను సస్పెన్సే ఉంచుతాను. ఎందుకంటే అది వచ్చిన తర్వాత చూపిస్తేనే మజా వస్తుంది. ఇంకా అది కొంచెం టైం ఉంది రావడానికి. అయితే అది దానికోసం అన్నట్టు అట్లా ఒక 2 డేస్ బిజీ ఉండేసి వీడియోలు పెట్టలేకపోయినా ఈరోజు మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే నేను బెంగళూరు నుంచి ఎప్పుడో 6 months కింద అప్పుడు నేను ఆర్డర్ పెడితే అది పోయింది అనుకున్న వస్తువు ఇప్పుడు అంటే 2 days కింద వచ్చింది నాకు. ఇది హ్యాండ్ హెల్డ్ గేమ్ కన్సోల్, పాకెట్ గేమ్ కన్సోల్. అంటే పాకెట్ కాదు ఇది, యాక్చువల్గా ఏంటంటే మీరు దీనికి ఏవీ అవుట్ కూడా ఉంది. మీరు దాని నుంచి కేబుల్ పెట్టి మీరు టీవీకి కూడా కనెక్ట్ చేసేసి, ఇంకా ఈవెన్ మీరు జాయ్స్టిక్లు, ఎక్స్టర్నల్ జాయ్స్టిక్లు కూడా ఆప్షనల్ కొనుక్కొని దీనికి పెట్టి అట్లా కూడా గేమ్ కన్సోల్ లాగా వాడచ్చు. హ్యాండ్ హెల్డ్ గేమింగ్ అంటే యూనిట్ లాగా కూడా. ఎందుకంటే దీంట్లోనే బిల్ట్-ఇన్ మీకు 3.5 inchesది ఎల్సిడి డిస్ప్లే ఉండేసి గేమ్స్ కూడా చాలా అన్ని ప్రీలోడెడ్ గేమ్స్ తోటి వచ్చింది. అంటే ఒక మైక్రో ఎస్డి కార్డు ఉండేసి అందులో అన్ని గేమ్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. అంటే గేమ్ బాయ్ గేమ్స్, నింటెండోవి అన్ని ఓల్డ్ స్టైల్, రెట్రో స్టైల్ గేమ్స్. రెజల్యూషన్ అంటే హెచ్డి రెజల్యూషన్ ఉంటుంది, కానీ దీనికి మంచి స్పీకర్ అవుట్పుట్ ఉండి డ్యువల్ జాయ్స్టిక్స్ ఉండేసి కంఫర్టబుల్ ఉంటుంది చేతిలో పట్టుకుంటే. చీప్ ఇది. యాక్చువల్గా నేను అప్పుడు ఆర్డర్ పెట్టినప్పుడు $30కి అంటే 2400 రూపీస్కి నేను అప్పుడు ఆర్డర్ పెట్టినా. కానీ ఇంకా కొన్ని ఐటమ్స్ అంతే కదా, నేను బయట కంట్రీస్ నుంచి, ఇప్పుడు బెంగళూరు అంటే యాక్చువల్ చైనీస్ ఆన్లైన్ వెబ్సైట్ కదా, అట్లాంటి ప్లేసెస్ నుంచి అలీ ఎక్స్ప్రెస్ నుంచి అట్లా తెప్పిస్తే 10 ఐటమ్లలో 1-2 ఐటమ్లు మిస్ అవుతాయి. అది ఎక్కడో కొరియర్లను లేకపోతే కస్టమ్స్లను ఎక్కడో మిస్ అయిపోతాయి కదా. ఇది కూడా పోయింది అనుకున్నా, కానీ వచ్చింది 6 months తర్వాత. అంటే యాక్చువల్గా ఇది మిస్ అయినట్టే ఉంది. మళ్ళీ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు అంతా ప్యాకేజింగ్ ఇప్పి చూసి మళ్ళీ టేప్ చుట్టి మళ్ళీ ఇండియా పోస్ట్లో అది వచ్చింది నాకు. మొత్తానికైతే చేతికి అందింది. కస్టమ్ డ్యూటీస్ కూడా ఏం పడలేదు. చీప్ ఐటమ్ కాబట్టి మళ్ళీ ఇచ్చేసినట్టున్నారు వాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా ప్రతిసారి లాగానే. ఈసారి కూడా నేను ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను కాబట్టి లైక్ కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఏ పార్ట్ మీరు జంప్ చేయకండి, కంటిన్యూ చూడండి. ఎందుకంటే రెట్రో స్టైల్ గేమింగ్ కన్సోల్ కదా, మనకే కాదు పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మా పిల్లలు అయితే ఇట్లాంటి 2-3 పెట్టుకున్నారంటే ఇందులో అన్ని మారియో లాంటి గేమ్స్, పోకిమాన్ లాంటి గేమ్స్ అవి మా పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, మజా వస్తుంది. ఇంకోటి ట్రావెలింగ్లో చాలా, అంటే మనం జర్నీలో ఉన్నప్పుడు ఒకటి బ్యాగ్లో వేసి పడేసుకుంటే మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది, హోల్ డే వస్తుంది. అయితే మనకి బోర్ కొట్టకుండా ఇందులో ఈవెన్ వీడియో ప్లేయర్, ఆడియో ప్లేయర్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మీకు. కాబట్టి మీకు ఫుల్ టైంపాస్ ఐటమ్ ఇది. మళ్ళీ ప్రైస్ కూడా తక్కువే కదా. ఇప్పుడు లింక్ ఇచ్చినా వేస్ట్ మీకు, ఎందుకంటే ఇది ఇట్లా అయిపోతుంది. నేను ఇప్పుడు ఆర్డర్ పెడితే 6 monthsకి వచ్చింది కదా, కొంచెం రిస్కీ. మీరే ఎత్తుక్కొని మీరు ఒకవేళ అవైలబుల్ మీకు ఎక్కడన్నా కనపడితే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే నా లింక్ తోటి నాకే 6 నెలలకు వచ్చింది. ఇంకా మీకు ఎప్పుడు వస్తుందో నేను కరెక్ట్ చెప్పలేను కదా. అట్లా ఇంకా కస్టమ్ ఛార్జెస్ కూడా ఒక్కోసారి పడతాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇది X6 హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ మనకి బెంగళూరు నుంచి వచ్చిన గేమ్ కన్సోల్. ఆల్మోస్ట్ 6 months అయింది కదా, ఇంకా నేను పోయింది అనుకున్నా కానీ ఇంకా ఎట్లానో వచ్చింది. ఇది జస్ట్ గేమ్ కన్సోల్ అని రాసేసి రెజల్యూషన్ 640x480 అని రాసేసి ఇక్కడ దాని పిక్చర్ చూడొచ్చు. ఎల్సిడి డిస్ప్లే తోటి వస్తుంది. గేమ్ ప్యాడ్ కనెక్ట్ చేయొచ్చు, 3D జాయ్స్టిక్స్ ఉన్నాయి, సపోర్ట్స్ మేజర్ గేమ్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. మైక్రో ఎస్డి కార్డ్ వేసుకోవచ్చు, ఇంకా ఏవి అవుట్పుట్ కూడా ఉంది. టీవీకి కూడా కనెక్ట్ చేయొచ్చు. X6 మోడల్ దీనిది. గ్రీన్, వైట్, బ్లాక్ 3 కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర గ్రీన్ కలర్ది ఉంది. 3.5 inches మీకు హెచ్డి ఐపీఎస్ స్క్రీన్ ఉంది. 640x480 రెజల్యూషన్, DDR1 DDR2 అని రాసేసి ఉంది. ప్రాసెసర్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా చూద్దాం మనం ఆడియో అవుట్పుట్ అదంతా ఎట్లా ఉందో. $30 కంటే 2400 రూపాయలకి నేను తెప్పించాను. ఆ ప్రైస్కి వర్తా కాదా ఈరోజు అన్బాక్స్ చేసి దాని గేమింగ్ పర్ఫార్మెన్స్, ఇంకా అందులో ఏమేమో ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను కదా. అన్బాక్స్ చేయగానే ఒక డాక్యుమెంట్ వచ్చింది, జస్ట్ ఒకసారి చదివేసుకోండి. ఎందుకంటే ఎట్లా ఛార్జ్ చేయాలి, ఎట్లా యూస్ చేయాలి అన్ని డీటెయిల్స్ ఇందులో మీకు ఇంగ్లీష్లో కూడా రాసున్నాయి. Type-C కేబుల్ వచ్చింది. దాన్ని ఒక 2.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఏవీ కేబుల్ కూడా ఒకటి వచ్చింది. అంటే టీవీకి కూడా మీరు కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. కానీ రెజల్యూషన్ మాత్రం 640x480 ఉంటుంది. ఇది మన X6 హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ గేమ్ కన్సోల్. ట్రావెలింగ్కి దానికి బాగుంటుంది, కంఫర్టబుల్ ఉంది. ఒక 150-160 grams అట్లా వెయిట్ ఉంటుంది. గ్రీన్ కలర్ది. లుక్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఫినిష్ ఫీల్ అది కొంచెం యావరేజ్గానే అనిపిస్తుంది. ఇక్కడ డిస్ప్లే 3.5 inchesది మీరు చూడొచ్చు. దానిపైన ప్రొటెక్టివ్ ఫిలిం పెట్టేసి వచ్చింది. ఇంకా ఇక్కడ జాయ్స్టిక్స్ 2 రెడ్ ఇంకా బ్లూ రింగ్స్ తోటి. జాయ్స్టిక్ క్వాలిటీ చాలా యావరేజ్ ఉంది. సెలెక్ట్, మెను, స్టార్ట్ బటన్స్ చూడొచ్చు. ఇంకా XYAB బటన్స్ కూడా ఉన్నాయి. ఇంకా సెంటర్లో మీకు స్పీకర్స్, ఇంకా ఒక స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్, డీ ప్యాడ్ అవన్నీ చూడొచ్చు. నేను ఆన్ కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు జాయ్స్టిక్స్ అంత క్వాలిటీ ఏం లేవు.
యావరేజ్‌గానే ఉన్నాయి. ఇంకా సైడ్ బటన్స్ అంటే ఇటు సైడ్ మీకు వాల్యూమ్ అప్, డౌన్ బటన్ ఉండేసి కింద మీకు మైక్రో ఎస్‌డీ కార్డ్ పెట్టడానికి స్లాట్ ఉంది. ఇందులో ఆల్రెడీ వాళ్ళు 32 జీబీది మైక్రో ఎస్‌డీ కార్డ్ చాలా గేమ్స్ ఇందులో వాళ్ళు డంప్ చేసి ఇందులో పెట్టి ఇచ్చేసారు. అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. స్టార్ట్ ఇంకా రీసెట్ బటన్ అక్కడ చూడొచ్చు, పవర్ బటన్ అది. ఇంకా బ్యాక్ సైడ్ మీకు లెఫ్ట్, రైట్ ట్రిగ్గర్ బటన్స్ X6 అని రాసేసి అన్ని పోర్ట్స్ ఏమేం పోర్ట్స్ ఉన్నాయి అవన్నీ మీరు అంటే ఇందులో ఒక గేమ్ ప్యాడ్ కనెక్ట్ చేయడానికి మినీ యూఎస్‌బీ పోర్ట్ కూడా ఉంది. ఓవరాల్ చేతిలో పట్టుకుంటే ఫీల్ అది బానే ఉంది. ఇప్పుడు నేను సెటప్ చేసి ఆన్ చేసి మెనూ అవన్నీ డీటెయిల్‌గా చూపిస్తా. దీని మెనూ ఇట్లా ఉంది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ అంటే మనకి రూమ్‌లో, ఇండోర్స్‌లో ఓకే. కానీ మరీ మీరు బయట అవుట్‌డోర్‌లో బాగా వెళ్తురు ఎండలో అట్లా ఎళ్తే కనపడదు. ఎందుకంటే టీఎఫ్టీ డిస్‌ప్లే కదా! వ్యూయింగ్ యాంగిల్స్ కూడా తక్కువున్నాయి. స్ట్రెయిట్‌గా చూడాలి. కలర్స్ అవి ఓకే అని చెప్పొచ్చు. రిజల్యూషన్ 640, 480 అంటే యావరేజే. ఇంకా ఇది ఆడియో క్వాలిటీ వినండి మీరు. ఇక్కడ మీకు మ్యూజిక్ క్వాలిటీ వింటే స్పీకర్ అవుట్‌పుట్ అది మీకు అర్థమవుతుంది. అవుట్‌పుట్ బానే ఉంది. కాకపోతే 60% తర్వాత కొంచెం సౌండ్ క్రాక్ అవుతుంది. ఫోటోస్ అవి కూడా జేపీఈజీ, పీఎన్జీ ఫోటోస్ ఇందులో మీరు డంప్ చేసి తర్వాత ఎప్పుడన్నా చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అంత క్లారిటీ ఏముండదు. ఓకే. వీడియోస్ కూడా ఏమన్నా మీరు ఇందులో లోడ్ చేసుకొని ప్లే చేసుకొని చూసుకోవచ్చు. ఇట్లా ఉంది వీడియో క్వాలిటీ. జస్ట్ ఏంటంటే ఎస్‌డీ స్టాండర్డ్ మీకు డెఫినిషన్ కంటే కూడా ఇంకా తక్కువనే ఉంది రిజల్యూషన్. ఇంకా ఈ బుక్స్ అవి కూడా మీరు రీడ్ చేయొచ్చు ఇందులో యేసుకొని. ఇంకా టూల్స్ అంటే ఇందులో మీకు వాయిస్ రికార్డర్ కూడా ఉంది. అంటే మీరు ఆడియో రికార్డ్ కూడా చేయొచ్చు. క్లారిటీ అది ఓకే. ఇంకా అంటే యావరేజ్‌గా ఉంది. ఇంకా స్టాప్ వాచ్ ఉంది, క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలెండర్ ఉంది. అన్నీ ఉన్నాయి మీకు ఆప్షన్స్. అంటే జనరల్‌గా ఇది గేమింగ్ కన్సోలే కాకుండా మీకు మల్టీమీడియాకి కూడా పనికొచ్చేలాగా డిజైన్ చేశారు. అంత ప్రీమియం క్వాలిటీ ఏం కాదు. జస్ట్ ఉందంటే ఉంది. అంటే ఇంకా బ్యాక్ లైట్ అవన్నీ అడ్జస్ట్ చేయొచ్చు. పవర్ సేవ్ మోడ్, ఇంకా లాంగ్వేజ్, టీవీ అవుట్, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అందులో పాల్ ఎన్టీఎస్‌సి మీరు అంటే మీ టీవీది ఇన్పుట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫార్మాట్ కార్డ్, ఇంకా రీసెట్ అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. కార్డ్ కెపాసిటీ చెప్పాను కదా! 32 జీబీ వచ్చింది. అందులో మీకు ఇంకా ఫ్రీ స్పేస్ 21 జీబీ వరకు ఫ్రీ స్పేస్ అవైలబుల్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కార్డ్ ఫార్మాట్ అది కూడా చేసుకోవచ్చు. ఇంకా గేమ్స్ కూడా మీకు ప్లే చేసి చూపిచ్చేస్తా. అంటే గేమ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో అన్నీ రెట్రో బేసిక్ గేమ్స్ ఉంటాయి కదా! మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ అన్నీ ఎస్ఎఫ్‌సి, ఎండీఎన్ఈఎస్, ఎంఏఎంఈ, జీబీఏ, ఇంకా సిపిఎస్, ఎఫ్‌సి, జీబీ, ఎస్ఎంసి, ఎస్ఎండీలోంచి ఒక గేమ్ మీకు ప్లే చేసి చూపిస్తా. పోకీమాన్ గేమ్ జస్ట్ ఒక అంటే డిస్‌ప్లే క్వాలిటీ ఎట్లా ఉంటుంది, గేమ్ పర్ఫార్మెన్స్. ఇది టైమ్ పాస్ ఐటెమ్ అంతే. ట్రావెలింగ్‌లో మీకు బోర్ కొట్టకుండా ఏదన్నా ఇట్లా గేమ్స్ ఆడుకోవడానికి దానికి బాగుంటుంది. ఇవి గేమ్స్ అంటే ఇంకా చిన్న పిల్లలకి బాగుంటుంది. అంటే అండర్ 10 ఇయర్స్ ఏజ్ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ యాక్చువల్‌గా నాకు ఇలాంటి బేసిక్ గేమ్స్ ఇప్పటికి కూడా అవి ఆడుతుంటే టైమ్ పాస్ బానే అనిపిస్తది. అంటే టైం ఎంతసేపైనా ఆడుతూనే ఉండాలనిపిస్తది. ఇట్లాంటి గేమ్స్ ఇదివరకు నేను అంటే కాలేజీలో, స్కూల్లో ఉన్నప్పుడు చాలా ఆడేది ఇట్లాంటియి. అప్పుడు పెద్ద కన్సోల్స్ వచ్చి పైన క్యాసెట్స్ వచ్చేవి. అంటే ఆ క్యాసెట్ ఒక్కొక్కటి 250, 300కి అట్లా నేను కోటిలో అట్లా కొనుక్కొచ్చేది. అన్నీ ఇట్లాంటియే గేమ్స్ ఉండేవి ఆ జమానాలో. ఎప్పుడంటే 85 నుంచి 90 ఆ పీరియడ్‌లో ఫుల్ మజా వచ్చేది. ఇది ఎట్లా అనిపించింది మీరు చెప్పండి? డ్రాగన్ బాల్‌ది చాలా గేమ్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని వందల హండ్రెడ్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా కూడా కావాలంటే మీకేమన్నా అవైలబుల్ ఉంటే మీరు అదే మైక్రో ఎస్‌డీ కార్డ్‌లో డంప్ చేసుకోవచ్చు. ఇలాంటి గేమ్స్ ఈవెన్ ఈ సేమ్ గేమ్ నా దగ్గర క్యాసియో వాచ్ ఉండింది. అప్పట్లో నేను స్కూల్‌లో ఉన్నప్పుడు. నా వాచ్‌లో కూడా సేమ్ ఇదే గేమ్ ఉండింది ఎల్‌సీడీ డిస్‌ప్లే తోటి. ఎప్పుడంటే 82, 83 ఆ టైంలో. ఇది మస్తు నేను స్కూల్‌లో అదే ఆడేది. ఫ్రెండ్స్ చూసిండ్రు కదా అన్బాక్సింగ్ X6 హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కన్సోల్ది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. యాక్చువల్గా ఇది బిల్ట్ క్వాలిటీ అది అంటే ఇది బడ్జెట్ ఐటమ్ కదా, జస్ట్ $30 అంటే మీకు 2400 రూపీస్ అవుతుంది. అది కూడా నేను 6 మంత్స్ కింద ఆర్డర్ పెడితే ఇన్ని రోజులకు వచ్చింది. యావరేజ్ బిల్ట్ క్వాలిటీ ఉంది. ప్లాస్టిక్ మెటీరియల్ అది కొంచెం యావరేజ్గానే ఉంది. కానీ ఓకే అంటే పిల్లలు ఆడడానికి దానికి బాగానే ఉంటుంది. రెట్రో స్టైల్ గేమ్స్ అవి ఆడడానికి అంటే పాత స్టైల్ గేమ్స్ అవి ఆడడానికి రెజల్యూషన్ అది తక్కువనే 640, 480 రెజల్యూషన్ ఉంది. కాబట్టి మీరు హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈవెన్ టీవీకి పెట్టినా అంతే రెజల్యూషన్ ఉంది. హెచ్డి అన్నారు కానీ యాక్చువల్గా ఏంటంటే ఓకే అది ఇంకా గేమ్స్కి సరిపోతుంది ఆ రెజల్యూషన్, ఆ ఓల్డ్ గేమ్స్కి. ఇంకా ఇందులో మీరు పోకీమాన్ లాంటి గేమ్స్ అవి అంటే ఇట్లా మీరు గేమ్ బాయ్ అవి అట్లా పాత గేమ్స్ ఉంటుండే కదా, అవన్నీ ఇందులో ఆడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అట్లనే పిక్చర్స్ చూడొచ్చు, స్టిల్ ఫొటోస్, వీడియోస్ ప్లే చేసుకోవచ్చు, మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు, ఈ బుక్స్ రీడ్ చేయొచ్చు. ఇంకా బ్రౌజర్ ఉంది,
ఇంకా అన్నీ ఆల్మోస్ట్ స్పీకర్ అవుట్పుట్ కూడా బాగానే ఉంది, క్లారిటీగానే ఉంది. అంటే ఒక 60% వరకు ఫుల్ క్లియర్ ఉంది. ఆ తర్వాత వాల్యూమ్ చాలా హై అవుట్పుట్ ఉంది కానీ మొత్తం క్రాక్ అవుతుంది సౌండ్. అందుకే ఒక 60 దగ్గరికి వెళ్ళి వాల్యూమ్ ఆపేస్తే సరిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఒక 2 అవర్స్ అట్లా అవుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మీకు హోల్ డే నడుస్తుంది. హోల్ డే అయింది. ఇప్పుడు నేను ఆన్ చేసి ఇది 2 రోజుల పైన అవుతుంది. మధ్య మధ్యలో నేను గంట 2 గంటలు అందరు ఆడుతూ ఉన్నారు ఇంట్లో. ఏం బ్యాటరీ దిగలేదు ఇంతవరకు, బాగానే ఉంది బ్యాటరీ పర్ఫార్మెన్స్ అది కూడా. ఇంకా ఈ బ్యాక్ సైడ్ కూడా మీకు ట్రిగ్గర్స్ అవి కూడా క్వాలిటీ అదంతా ఓకే. ఇంకా 2400 రూపీస్లో మనం టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. టీవీ అవుట్పుట్ కూడా ఉంది, మీరు డైరెక్ట్ టీవీకి కనెక్ట్ చేసి కూడా యూస్ చేయొచ్చు కదా. ఇంకా ఈవెన్ మీరు ఎక్స్టర్నల్ జాయ్స్టిక్ కూడా పెట్టి దీనికి కనెక్ట్ చేసి ఓల్డ్ స్టైల్ వస్తాయి కదా 100 రూపాయలకు 60 రూపాయలకు ఒకటి, అవి పెట్టి దీనికి ఇది జస్ట్ ఒక కన్సోల్ లాగా యూజ్ చేసి వాడవచ్చు. అంటే ఈ స్క్రీన్ కాకుండా టీవీ స్క్రీన్ యూజ్ చేసి టీవీ అవుట్పుట్ ఆన్ చేసుకొని అట్లా కూడా యూజ్ చేయొచ్చు. అయితే ఇది బడ్జెట్ హ్యాండ్ హెల్డ్ రెట్రో స్టైల్ గేమ్ కన్సోల్ ఎలా అనిపించింది. ఇంకా బెంగళూరు నుంచి ఆర్డర్ చేస్తే నేను చెప్పిన కదా ఇంకా కొంచెం రిస్క్ అయితే తీసుకోవాలి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, కానీ ఇంకా లింక్ ఇవ్వడం కూడా 6 months అవుతుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఏముందో, ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఇంకా నేను ఈ వీడియోకి లైక్స్ అన్నా కదా, 5000 లైక్స్ దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లోంచే ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇదే గేమ్ కన్సోల్ ఇచ్చేస్తాను నేను. అందుకే లైక్ కొట్టడం మర్చిపోకండి. అప్పుడు మర్చిపోయినా స్టార్టింగ్ చెప్పినప్పుడు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నేను చెప్పిన ఐటమ్ గురించి షాపింగ్కి మళ్ళీ 2 రోజులు నేను గయాబ్ ఉండాల్సి వస్తుంది. అంటే ఇంకా నాకు బయటనే తిరగాల్సి వస్తుంది. ఐటమ్ ఏందో నేను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. రేపు ఇంకో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తాను. బాయ్.